చిన్నపిల్లల్లో మాటలు రావడం అన్నది కొంతమందిలో లేటుగా వస్తుంది. ఈ రోజుల్లో కుటుంబ నియంత్రణ జరిగి లిమిటెడ్ పిల్లలు ఉన్న రోజుల్లో పిల్లలు మాట్లాడకపోతే తల్లిదండ్రులు పడేటువంటి బాధ వర్ణాతీతం. కానీ నిజానికి గమనించాల్సింది ఏంటంటే ప్రతి 5గురిలో ఒక బాబు కానీ పాప కానీ స్లోగా మాట్లాడతారట. అందరూ ఒకే మాదిరి ఉండరు. అంటే మామూలుగా మేము మాట్లాడేటువంటి మైల్ స్టెన్స్లో ఏంటంటే సంవత్సరం మాట్లాడాలి అని. కానీ అంతమంది మాట్లాడరు అలాగా. దగ్గర 15% చెప్పుకోవచ్చు. కొన్ని గణాంకాలు ఏం చెప్తారంటే ప్రతి 5 మందిలో ఒకరని. కానీ నిజానికి ఇక్కడ కూడా ఒక పద్ధతి ఉంది. బాబు పాప ఎవరైనా 2 సంవత్సరాలకి మాట్లాడుతున్నప్పుడు కనీసం ఒక 30% తల్లిదండ్రులు ఆ మాటలను గుర్తించాలట. 40% 3 సంవత్సరాలు గుర్తించాలి. ఒక 75% మాటలు వాళ్ళు మాట్లాడే మాట క్లారిటీ అన్నది కొత్త వాళ్ళు కూడా గ్రహించాలి 4 సంవత్సరాలు. ఇదిలో ఏదైనా తేడా వచ్చిందనుకోండి, అంటే ఆ బిడ్డ నెమ్మదిగా మాట్లాడుతుంది సుమా అని. అది అప్పుడు మనకి కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఏమిటని, అసలు ఏమన్నా కానీ బ్రెయిన్లో కానీ తేడా ఉందా, ఎందుకు ఈ పాప బాబు నెమ్మదిగా మాట్లాడుతున్నారు అని. అప్పుడు మనం కారణాల కోసం వెతుకుతూ ఉంటే కొన్ని కారణాలు డెఫినెట్గా ఉంటాయి. ఒకటేమిటి, నోటిలోనే ఏదన్నా తేడా ఉందా. ఉదాహరణకి పుట్టినప్పటి నుంచే ముఖం మీద ఒక తొర్రి ఉంటుంది. ఈ పెదవికి దీన్ని క్లెఫ్ట్ లిప్ అంటాం. ఆ లోపల అంగిట్లో కూడా క్లెఫ్ట్ ప్యాలెట్ అని. వాళ్ళకి ఏమిటంటే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం లేదు కదా. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడినా కూడా గాలి బయటకు వచ్చేసి శబ్దం తయారు కాదు. అలాగే ఇది నాలుక ఉంది. నాలుక కింద ఒక చిన్న పొరలాగా ఉంటుంది, ఫ్రెన్యులం అంటాం. అది ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే నాలుక సరిగ్గా ఆడదు మాట్లాడడం. దానివల్ల కూడా కొంత ఇబ్బందులు చిన్న ఉంటాయి. ఇవి గ్రహించాల్సిన చాలా ముఖ్యం. ఎందుకంటే బిడ్డకి ఏదైతే ఈ మార్పులు కానీ ఈ తేడాలు పుట్టినప్పటి నుంచి కానీ ఉన్నట్టయితే దానికి అటెండ్ అవ్వాల్సిన అవసరం. అదేదో బ్రెయిన్లో తేడా వల్ల కాదు, తల్లి గర్భంలో ఉండగానే ఈ పిల్లలకి ఈ ప్రాబ్లం వచ్చింది అని మనం గమనించాలి. అదే కాకుండా ఇప్పుడు ఇంకా 3-4 కారణాలు ఉన్నాయి. ఒకటేమిటి, ఓరో మోటార్ డెఫిసిట్ అని. అంటే ఏమిటంటే బ్రెయిన్లో కొన్ని కేంద్రాలు భగవంతుడు అమర్చాడు. స్పీచ్ మాట తయారవడానికి, లాంగ్వేజ్ తయారవడానికి, తర్వాత దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ రెండు కూడా. ఒకటి ఏమిటంటే బ్రోకాస్ ఏరియా అని ఒక ఏరియా ఉంది. అది ఎక్కడ, ఈ ప్రాంతంలో ఉంటుంది. ఆ తర్వాత కాంప్రహెన్షన్, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే కేంద్రం ఒకటి ఉంది. అది ఎక్కడంటే ఈ ప్రాంతం టెంపరల్లో. ఇది బ్రోకాస్ ఏరియా, ఇది వెర్నికిస్ ఏరియా. ఈ రెండు తాలూకా సమ్మిళితం, ఈ రెండు తాలూకా సమయం ఉన్న వల్ల వచ్చేదే మాట. ఉదాహరణకి ఈ బ్రోకాస్ ఏరియా నుంచి ఏదైతే మాటలు మాట్లాడడానికి సందేశాలు అందట్లేదు అనుకోండి, ఆ సందేశాలు ఎవరికి, ఈ కండరాలు ఉంటాయి మాట అవ్వడానికి కండరాలు, పెదలు, నాలిక, దవడ, ఇక్కడ ఉండే కండరాల తాలూకా కోఆర్డినేషన్ వల్ల మాట వస్తుంది కదా. ఇప్పుడు అక్కడ కానీ ఇబ్బంది ఉందనుకోండి, దానికి సంకేతాలు ఎక్కడి నుంచి రావాలి, మెదడు నుంచి. అప్పుడు కూడా మాట తయారవ్వదు. అదే కాకుండా ఏ కారణం వల్ల కానీ ఈ కండరాలు ఏవైతే మనం చెప్పుకున్నామో, పెదవి, నాలుక, దవడ, ఇందులో వీక్నెస్ వల్ల కూడా రావచ్చు. ఇంకొకటి చిన్న విచిత్రం ఏమిటంటే పిల్లల్లో వినికిడి తేడా ఉన్నా, చెవి నుంచి ఏదైనా కానీ రసిలాడుతూ వచ్చినా దానివల్ల కూడా వాళ్ళ మాటల్లో తేడా ఉంటుంది. ఇది గమనించాలి. అదే కాకుండా పిల్లలు ఈ మధ్యకాలంలో ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు తల్లిదండ్రులు పనిచేస్తున్నారు, ఒక ల్యాప్టాప్లో ఉంటారు, ఇంకేదో వంటింట్లో ఉంటారు, పిల్లలతో మాట్లాడే వాళ్ళే లేరు. పిల్లలు అలాగ ఐసోలేటెడ్గా ఉండి మాట్లాడకుండా, మాట్లాడడానికి అవకాశం లేకుండా ఉండేటప్పుడు కూడా పిల్లలు నెమ్మదిగా స్లోగా మాట్లాడతారు. అది పిల్లలకి ఏదో తప్పు కాదు. అది పిల్లలతో మాట్లాడడానికి సమయం కేటాయించాలి కదా. ఈ రోజులంతా పేరెంట్స్ ఇద్దరు కూడా ఉద్యోగం చేసేటప్పుడు పిల్లల గురించి కొంత ఎంతైనా కానీ దాని మీద గుర్తించమన్నది తక్కువ అవుతుంది. సరే కదా, జన్యుపరంగా ఏదైనా ఇబ్బందులు ఉండి, ఇప్పుడు ఆటిజం అని ఒక ప్రాబ్లం ఉంది, లేకపోతే డౌన్ సిండ్రోమ్ అని ఉంది, సెరిబ్రల్ పాల్సీ అని ఉంది. ఇవన్నీ కూడా జన్యుపరంగా వచ్చినవి. అది పిల్లల తాలూకు ఏమాత్రం తప్పు లేదు. ఆటిజం ఉన్న వాళ్ళు ఏమిటంటే వాళ్ళకి ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. అంటే ఇప్పుడు మాట కాకపోతే ఇది రాదు, సరే కదా, మాట కాకుండా చేతులు, ఈ కదలికల వల్ల కూడా కొన్ని అర్థం అవ్వాలి. వాళ్ళకి అర్థమైన పరిస్థితి. ఏదో కొన్ని మాటలు ఏదో ఎక్కడ టీవీ చూసో, లేకపోతే ల్యాప్టాప్లోనో, లేకపోతే ఎక్కడ వీడియో గేమ్స్లోనో ఒక చిన్న మాట, పక్షిలాగా అదే మాట మాట్లాడుతూ ఉంటారు. అసలు వాళ్ళలో ఈ లాంగ్వేజ్ అన్నది భాష తయారు కాదు. అలాగే ఈ మిగతా పిల్లలు సెరిబ్రల్ పాల్సీ వాళ్ళలో కూడా మాటల్లో అలాగే తేడా వస్తుంది. ఇలాంటి జబ్బులు ఉన్నా కూడా మాటలో తేడా రావచ్చు. అదే కాకుండా ఇంటలెక్చువల్ డిజబిలిటీ అని ఒక మాట. అంటే ఏమిటి, మాట, జ్ఞాపక శక్తి, నేర్చుకోవటం, ఇవన్నీ కూడా తేడా ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు వాళ్ళలో కూడా మాటలు తేడా రావచ్చు. ఇట్లా ఒక 4-5 కారణాలు ముందు చెప్పినట్టుగాను అదే ఎవరైతే పిల్లలతో మాట్లాడకుండా ఐసోలేటెడ్గా ఉన్న వాళ్ళలో కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది.
ఇంకా ఇంటి దగ్గర ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు తక్కువ మాట్లాడతారట, స్లోగా మాట్లాడతారు. ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఒకసారి ఏదో మాట ప్రాబ్లం వచ్చింది అని అంటే మాట కోసం ఏదో భయపడిపోవాల్సింది లేదు. ఇలాంటప్పుడు ఏంటి, మీరు తల్లిదండ్రిగా మీరు ప్రయత్నం చేయాలి. ఏదైనా చిన్న పరీక్షలు, ఇప్పుడు ఆటిజం ఉంటే దానికోసం ఆ డాక్టర్ గారు పీడియాట్రిషియన్ వాళ్ళని చూపించాలి. బ్రెయిన్లో ఏదైనా తేడా ఉందా, మాటకు బిడ్డ డెలివరీ టైంలోనే ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో, మాటకు బిడ్డ ఏడవలేదు, అప్పుడు మరి బ్రెయిన్ డెవలప్మెంట్ తేడా ఉంటుంది. అదే కానీ ఈ స్పీచ్ సెంటర్ బ్రోకాస్ ఏరియా కానీ వెర్నికిస్ ఏరియా కానీ తేడా వచ్చినట్టయితే వాళ్ళు మాట్లాడడం కూడా ఇబ్బంది కదా. కాబట్టి కొన్ని పరీక్షలు మెదడుకు సంబంధించి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ చేయాల్సిన అవసరం ఉంటుంది, అందరికి కాకపోయినా కొంతమందికి. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా జన్యుపరంగా కొన్ని టెస్టులు కూడా ఏదైనా చేసినట్టయితే మనకు తెలుస్తుంది. ఒకసారి మాట తీరు నెమ్మదిగా ఉన్నారు, ముందు చెప్పినట్టుగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు కూడా 70% మిగతా వాళ్ళకి ఎవరికి పరిచయం లేని వాళ్ళకి కూడా వాళ్ళ మాటలు అర్థం కావాలట, అప్పుడు స్పీచ్ నార్మల్ అని. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఏమిటంటే స్పీచ్ థెరపిస్టులు అన్ని మధ్యన వచ్చారు. స్పీచ్ థెరపిస్టులు వేసి వాళ్ళకి సంజ్ఞల ద్వారా చెప్పడం కానీ, లేకపోతే కొన్ని సౌండ్స్ చెప్పి కానీ పిల్లల్ని వాళ్ళ దీంట్లో తీసుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ ఒక మాట చిన్నది జరుగుతూ ఉంది సమాజంలో. ఏమిటంటే స్పీచ్ థెరపిస్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళే చూసుకుంటారని తల్లిదండ్రులు వాళ్ళ మీద వదిలేస్తున్నారు. నిజానికి ఇది కరెక్ట్ కాదు. స్పీచ్ థెరపిస్ట్ వారానికి ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు. మిగతా రోజులందరూ తల్లి తండ్రి బిడ్డతో టైం స్పెండ్ చేయాలి, అప్పుడే మాట వస్తుంది. లేకపోతే అలా వెనకబడిపోతాడు ఆయన. అదే కాకుండా దీనికి ఏం చేయాలి, దీనికి ఇంప్రూవ్ కావాలంటే టిప్స్ ఏంటి ఉన్నాయని ఉంటే పిల్లలతో మాట్లాడాలండి. వాళ్ళని వదిలేసి వాళ్ళ మనాన్న వదిలేసి మీ మనాన్న మీరు పనిలో ఉండకూడదు. వాళ్ళకి ఏదో పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళ చేత ఏదో పాడించడానికనో, బిడ్డతో కలిపి ఏదో చదవడమో, లేదా వాళ్ళతో కలిపి పజిల్స్ ఆడడము. అసలు మీరు ఏదైనా చెప్తున్నారంటే దానికి నెరేట్ చేయాలంటే నేను ఇది చేస్తున్నా ఇది అనే సంజ్ఞల ద్వారానే చెప్పడము. ఇంకా పిల్లలు కొంతమంది పెద్ద పిల్లలు ఉంటారు, వాళ్ళు చాలా చలాగ్గా మాటల ఆడే పిల్లలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడితే మా బాబు పాడైపోతాడని తల్లిదండ్రులు ఒక భ్రమ. ఆ పిల్లలు మాట్లాడే పిల్లల్ని చూస్తే ఈ పిల్లలు కూడా మాట్లాడతాడు. అలాగా ఈ పిల్లలను కలిసిమెలిసి ఉండాలి. అదే కాకుండా మీరు ఇంకేదన్నా కానీ ముందు చెప్పినట్టుగా పాటలు పాడినా కానీ, మిగతా వాళ్ళ ఇంటికి ఎవరైతే వచ్చిన వాళ్ళతో మాట్లాడించడం కానీ, వాళ్ళతో ఎవరితో కలవకుండా ఉండేటట్టయితే ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కాబట్టి చిన్నపిల్లలు లేటుగా మాట్లాడడం అన్నది ఈ మధ్యకాలంలో ఏదో రేరుగా అనుకోవడానికి లేదు, కామన్గానే ఉంది. దానివల్ల గాబరా పడిపోకుండా ఏ కారణం వల్ల ఆ బిడ్డ మాట్లాడడం లేదు, స్లోగా ఉన్నాడు, బ్రెయిన్లో ఏదైనా తేడానా, లేకపోతే మామూలుగానే అతనికి ఉన్న పరిస్థితుల వల్ల ఏదైతే ఉందో చెప్పాను ముందు చెప్పినట్టుగా ఎవరితో లేకుండా ఇంటి దగ్గర ఒకటే బిడ్డ ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు ఉద్యోగులు, ఆ బాబుతో మాట్లాడే వాళ్ళు ఎవరుంటారండి. ఇలాగ కూడా పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, ఏ కారణం వల్ల కానీ మాట్లాడకపోతే స్పీచ్ థెరపిస్టు లేకపోతే న్యూరో సర్జన్ సంప్రదించాలి. వాళ్ళు కొన్ని పరీక్షలు చేసిన తర్వాత తెలుస్తారు ఇదేంటి జన్యుపరమైందా ఇంకేదన్నా ప్రాబ్లమా అని. దాన్ని బట్టి వైద్యం కూడా చేయాలి. వైద్యాన్ని నిజానికి ఇదేదో ఆపరేషన్ గడి చేయాల్సిన అవసరం లేనే లేదు. వాళ్ళకి ఒక ఓపిక మీద అవన్నీ నేర్పడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఆటిజం కానీ లేకపోతే డౌన్ సిండ్రోమ్ కానీ వచ్చినట్టయితే వాళ్ళలో కొంత ఇబ్బందే ఉంటుంది. నిజంగా ఆ తల్లిదండ్రులకు ఎవరికైతే ఇలాంటి చిన్నపిల్లలు ఉండేటువంటి తల్లిదండ్రులకు అది ఓర్పుకు పెద్ద పరీక్ష. మామూలుగా అది కాకుండా మిగతా వాళ్ళకి ఇప్పుడు చెవులో ప్రాబ్లం ఉందనుకోండి, గుర్తించారనుకున్న దానికి వైద్యం చేస్తే చెవు వినబడి చక్కగా బాబు పాప మాట్లాడతారు. అదే కాకుండా ఇంటలెక్చువల్ డిజబిలిటీ అని ముందు చెప్పుకున్నాం, అది గుర్తించి దానికి స్పెషలిస్టులు వచ్చారు, స్పీచ్ థెరపిస్టులని. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ సంరక్షణలో ఉండేటట్టయితే కూడా బాగవుతారు. పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి, పిల్లలకు సమయం కేటాయించాలి. పిల్లలు వాళ్ళంతా వాళ్ళు నేర్చుకుంటారనే సమయం దాటిపోయింది, వాళ్ళకి నేర్పాల్సిన సమయం వచ్చింది. అందుకనే నాకు తెలుసు కొంతమంది తల్లిని నిజంగా మెచ్చుకోవాలి. వాళ్ళు ఉద్యోగం చేస్తూ మానేసి పిల్లల కోసం పూర్తిగా సమయం కేటాయించేటువంటి మహాతల్లులు ఉన్నారు, వారికి నిజంగా నమస్కారం. అది మీ పిల్లల కోసమే, భవిష్యత్తు కోసం అలాగ చేయక తప్పదు. నమస్తే.